బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాస్టర్ అజయ్ బాబు ఎటకెలకి ఆయన ఆచూకీ లభించింది. పోలీసుల అదుపులో ఉన్నారు ఆయన. పోలీసులే అజయ్ బాబును అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఖమ్మం జయనగర్ కాలనీలో తన ఇంటి నుంచి తీసుకెళ్లిన పోలీసులు పాస్టర్ అజయ్ బాబుని ఖమ్మం నుంచి హైదరాబాద్ తరలించారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసు అదుపులో ఉన్న అజయ్ బాబు. ఇప్పటికే పాస్టర్ అజయ్ బాబు పైన తూక్రామ్ గేట్లో కేసు నమోదైంది. పాస్టర్ ప్రవీణ్ మృతి పైన అజయ్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆరోపణల నేపథ్యంలోనే అజయ్ బాబు పైన ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదు ఆధారితంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన రైట్ సైడ్లో అక్కడ కనబడుతున్నటువంటి సీసీటీవీ దృశ్యాలు గమనిస్తే ఇక్కడ ఆ పోలీస్ జీప్ వెళ్తోంది కదా, ఆ పోలీస్ వెహికల్లోనే ఆ కారులోనే ఆ పాస్టర్ అజయ్ బాబుని పోలీసులు తరలించారు. ఇప్పటికైనా హైదరాబాద్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. పోలీసు అదుపులోనే ఉన్నాడు. అయితే ఇంకెవరైనా మీరు పాస్టర్ ప్రవీణ్ మరణం పైన మత విద్వేషాలు రెచ్చగొట్టే రకంగా మాట్లాడాలి అన్నా, ఇష్టానుసారంగా ఆ మరణాన్ని తప్పుదో పట్టించే విధంగా మాట్లాడాలి అన్నా, ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుందని చెప్పి హిందూ సంఘాలని, హిందూ సమాజాన్ని ఇంకా రకరకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలన్నా కూడా డెఫినెట్గా ఇది ఒక అలర్ట్గా చూడాలి. పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత అజయ్ బాబు కూడా అనేక ఆరోపణలు చేశాడు. అనేక మంది పేర్లు ప్రస్తావిస్తూ వీళ్ళే చంపేసి ఉంటారు, ఆ సమాజమే ఆ సంఘమే అంటూ కూడా మాట్లాడిన నేపథ్యంలోనే ఆయన పైన ఫిర్యాదులు అందాయి. పోలీసులు కేసు నమోదు చేశారు, ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇంకా ఎవరైనా కనుక డెఫినెట్గా రేపు మీకు కూడా ఇదే రకంగా ఉండబోతోంది. డెఫినెట్గా ఉపేక్షించేది లేదు. ఇక్కడ మనం పాస్టర్ ప్రవీణ్ పడాలకు సంబంధించి ఎత్తుమిస్టేని తెలుసుకోవాల్సిందే. పాస్టర్ ప్రవీణ్ మరణం పైన యావత్ 2 రాష్ట్రాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డెఫినెట్గా ఆయన మరణానికి సంబంధించిన కారణాలు తెలుసుకోవాల్సిందే. పోలీసులు ఎప్పటికప్పుడు కొన్ని విషయాలను వెల్లడిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ దాన్ని తప్పుదో పట్టించే విధంగా, ప్రజల్లో ఆందోళన కలిగించే విధంగా, ఆగ్రహ జ్వాలలు రెచ్చగొట్టే విధంగా, ఆవేశానికి గురి చేసే విధంగా వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వారందరిపైన కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు చెప్పుకొచ్చారు. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా పలువురిని ఇప్పటికీ అరెస్ట్ చేశారు. తెలంగాణలో ఖమ్మం సంబంధించినటువంటి పాస్టర్ అజయ్ బాబుని ఈరోజు రాత్రి అరెస్ట్ చేసి ఈరోజు ఉదయాన్నే ఆయన హైదరాబాద్ తరలించినట్టు తెలుస్తోంది.